నమస్కారం అందరికీ. మీరు చూస్తుంది సైబర్ కథలు. ఒక సైబర్ అటాక్ వల్ల ఎంటైర్ కంట్రీలో హాస్పిటల్స్ వర్క్ చేయకపోతే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? డాక్టర్స్ పేషెంట్స్‌ని ట్రీట్ చేయలేకపోతే, ఫార్మసీస్ మెడిసిన్స్ ఇవ్వలేకపోతే, ఇన్స్యూరెన్స్ పేమెంట్స్ ఆగిపోతే ఇది సినిమా స్టోరీ కాదు. 2024లో అమెరికాలో రియల్‌గా జరిగిన ఒక సైబర్ అటాక్. ఈరోజు మనం నేర్చుకునే సైబర్ కథ చేంజ్ హెల్త్ కేర్ రాన్సమ్‌వేర్ అటాక్. ముందు చేంజ్ హెల్త్ కేర్ ఏంటో చూద్దాం. మనం హాస్పిటల్‌కెళ్ళి ఇన్స్యూరెన్స్ అప్లై చేస్తే బిల్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి వెళ్తుంది కదా! అమెరికాలో ఆ ప్రాసెస్ ఎక్కువగా ఒక కంపెనీ హ్యాండిల్ చేస్తుంది. అదే ఈ చేంజ్ హెల్త్ కేర్. హాస్పిటల్స్, ఫార్మసీస్ అంటే మెడికల్ షాప్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీస్ మధ్యలో డబ్బులు అండ్ డేటా ఎక్స్చేంజ్ అన్నీ ఈ కంపెనీ మీద డిపెండ్ అవుతాయి. ఒక రోజుకి లక్షల్లో మెడికల్ ట్రాన్సాక్షన్స్ ఈ నెట్వర్క్ ద్వారా జరుగుతాయి. అమెరికాలో ముగ్గురిలో ఒక పేషెంట్ డేటా వీళ్ళు టచ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే హెల్త్ కేర్ పేమెంట్స్కి వెన్నుముక లాంటిది ఈ కంపెనీ. ఫిబ్రవరి 12, 2024 హ్యాకర్స్ కంపెనీని పేల్చేయలేదు. ఎవరికీ తెలియని ఒక కొత్త పద్ధతిని కనిపెట్టలేదు. వాళ్ళు చేసింది చాలా సింపుల్. కంపెనీలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ సిస్టమ్స్లో లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. మన ఫోన్కి ఉన్న పాస్వర్డ్ లాగా, ఈమెయిల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగా. హ్యాకర్స్ ఆ కంపెనీలో ఒక పర్సన్ యూజర్ నేమ్ పాస్వర్డ్, అవే లాగిన్ క్రెడెన్షియల్స్ అంటారు, ఎలాగో సేకరించారు. ఎలా దొరికాయి ఇవి అనంటే, సేమ్ పాస్వర్డ్ ఆ పర్సన్ చాలా చోట్ల వాడి ఉండొచ్చు. లేదా ఫిషింగ్ ద్వారా, అంటే అబద్ధాలు చెప్పి అతన్ని నమ్మించి. ఇది చాలా పెద్ద టాపిక్, వేరే వీడియోలో చెప్తా. అసలైతే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా తీసుకున్నారో ఎగ్జాక్ట్గా మనకి బయటికి చెప్పలేదు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హ్యాకర్స్కి ఒక వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ దొరికింది. కానీ అసలు మెయిన్ ప్రాబ్లం అదొక్కటే కాదు. కంపెనీ వాళ్ళ సిస్టంలో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, అంటే మనకి ఓటీపీ వస్తుంది కదా, అలా ఏమీ ఎనేబుల్ చేయలేదు. పాస్వర్డ్ ఉంటే చాలు, ఎవరైనా ఎంప్లాయీ లాగా లాగిన్ అవ్వచ్చు. హ్యాకర్స్ లాగిన్ అయ్యారు. ఇది చాలా ఇంపార్టెంట్. హ్యాకర్స్ వాళ్ళకి కావాల్సింది దొరికేదాకా ఎవ్వరికీ దొరకకుండా కంపెనీ నెట్వర్క్లో మూవ్ అయ్యారు. హ్యాకర్స్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యాక కొన్ని వారాల వరకు సైలెంట్గా ఉన్నారు. ఇంట్లోకి దొంగ దూరాక వెంటనే దొరికింది తీసుకెళ్ళాడు కదా, బంగారం, డబ్బు, కాస్ట్లీ సామాన్ ఎక్కడుందని సైలెంట్గా వెతుకుతాడు కదా, అలాగే ఈ హ్యాకర్ కూడా నెట్వర్క్లో వెతికారు. దీన్నే సైబర్ వరల్డ్లో లాటరల్ మూవ్మెంట్ అని పిలుస్తారు. హ్యాకర్స్కి విలువైనవే దొరికాయి. అవే సర్వర్స్. ఇక్కడ పేషెంట్స్, డాక్టర్స్, హాస్పిటల్స్ ఇలా చాలా డీటెయిల్స్ ఉంటాయి. నార్మల్ యూజర్ లాగా లోపలికి వచ్చారు, కానీ ఇప్పుడు ఓనర్ పాస్వర్డ్ కూడా లేపేశారు. బ్యాకప్ సర్వర్స్ కూడా దొరికాయి హ్యాకర్స్కి. బ్యాకప్ అంటే ఏంటి అంటే, ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని ముందే సేఫ్గా సర్వర్లో ఉన్న డేటాని ఇంకో దగ్గర కూడా పెడతారు కంపెనీ వాళ్ళు. దీన్నే బ్యాకప్ అంటారు. ఇలా చాలా దొరికాయి. మొత్తంగా చెప్పాలంటే కంపెనీకి అర్థమయ్యేసరికి హ్యాకర్స్ కంపెనీ నెట్వర్క్ని కంట్రోల్లోకి తీసేసుకున్నారు. సర్వర్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకున్నాం కదా, సో ముందు ఈ డేటాని కాపీ చేసుకున్నారు హ్యాకర్స్. దీన్ని సెన్సిటివ్ డేటా అంటారు. ఎందుకంటే ఇందులో పేషెంట్ గురించి, ఇన్సూరెన్స్ డబ్బుల గురించి ఇలా చాలా ఉంటాయి కదా. అసలు ఇది తీసుకుని ఏం చేసుకుంటారు హ్యాకర్స్ అని మీకు డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. ఎందుకు తీసుకున్నారంటే, ఒకవేళ కంపెనీ వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఈ డేటా చూపించి బెదిరిస్తారు, భయపెడతారు. ఈ డేటాని బయట పబ్లిక్లో పెట్టేస్తామని. దీన్నే డేటా థెఫ్ట్ అంటారు. పెడితే పెట్టారు, అయితే ఏంటి అనుకున్నారా? తప్పు. ఒకవేళ అలా పెడితే ప్రజలు ఈ కంపెనీని ఎలా నమ్ముతారు? రోగం, ఖర్చు ఇవన్నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా, కంపెనీకి చాలా చెడ్డ పేరు. అందుకే హ్యాకర్స్ ఈ ప్లాన్ వేశారు. ఇంకా ఆ ఫైనల్ డే వచ్చేసింది, ఫిబ్రవరి 21, 2024. సడన్గా కంపెనీ సిస్టమ్స్ లాక్ అయిపోయాయి. అంటే వాళ్ళు సిస్టమ్ ఆర్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి అంటే వాళ్ళు వాడేది కాకుండా వేరే పాస్వర్డ్ ఆర్ కీ అడుగుతుంది. ఎలా అంటే, మీరు మీ షాప్కి ఒక తాళం వేసి వెళ్ళారు, నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకొక తాళం కూడా వేసింది.
ఈ తాళం తీస్తే కానీ మీరు లోపలికి వెళ్ళడం అవ్వట్లేదు. అలా అన్నమాట. ఆ రోజు ఎంప్లాయీ సిస్టమ్స్లోకి లాగిన్ అవ్వలేకపోయారు. హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ని ప్రాసెస్ చేయలేకపోతున్నారు. మెడికల్ షాప్స్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ వెరిఫై అవ్వట్లేదు. మెడిసిన్స్ ఇవ్వలేకపోతున్నారు. అమెరికా అంతా హెల్త్ కేర్ ఆపరేషన్స్ చాలా స్లో అయ్యాయి. ఆల్మోస్ట్ షట్ డౌన్ అయిపోయేలాగా. కొంతమంది పేషెంట్స్ మెడిసిన్స్ కోసం ఇన్సూరెన్స్ రాక డబ్బులు కట్టి మరీ తెచ్చుకున్నారు. ఈ సైబర్ అటాక్ సర్వర్స్ని కాదు, నార్మల్ పీపుల్ లైఫ్ని ఇంపాక్ట్ చేసింది. ఈ అటాక్ వెనుక ఉన్న గ్రూప్ బ్లాక్ క్యాట్. అసలు ఇదంతా ఎందుకు చేశారు? ఇంకెందుకు, డబ్బు. లక్షల డాలర్స్ అడిగారు. దీన్నే ర్యాన్సమ్వేర్ అటాక్ అంటారు. అడిగిన డబ్బు ఇచ్చేదాకా హ్యాకర్స్ డేటాని ఎన్క్రిప్ట్, అంటే కంపెనీ వాళ్ళు యాక్సెస్ చెయ్యకుండా ఉంచుతారు. రిపోర్ట్స్ ప్రకారం కంపెనీ ఆల్మోస్ట్ $22 మిలియన్ క్రిప్టోలో పేమెంట్ చేసింది. కానీ కంపెనీ సిస్టమ్ నార్మల్కి రావడానికి చాలా నెలలే పట్టింది. ఈ ఎంటైర్ సైబర్ అటాక్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? దీని ఆరంభం ఒక చిన్న మిస్టేక్ వల్ల జరిగింది. ఇదంతా ఒక పాస్వర్డ్తో స్టార్ట్ అయ్యి ఎంఎఫ్ఏ లేకపోవడం వల్ల పెరిగి ఇంత అయింది. సైబర్ సెక్యూరిటీలో పచ్చి నిజం ఏంటంటే హ్యాకర్స్ చాలా తెలివైన వాళ్ళు అవ్వడం వల్లే కాదు, కానీ మనం ఎంఎఫ్ఏ లాంటి బేసిక్స్ ఇగ్నోర్ చేస్తాం కాబట్టి ఈజీగా అటాక్ సక్సెస్ఫుల్ అవుతాయి. సో మీరు ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేసుకున్నారా? వాట్సాప్లో, జీమెయిల్లో, అన్ని సోషల్ మీడియా, బ్యాంకింగ్ అన్నిటిలో ఎంఎఫ్ఏ ఉంటుంది. ఎనేబుల్ చేసుకోండి వెంటనే. అర్థం అవ్వకపోతే మీ పిల్లలను, ఫ్రెండ్స్నో, కొలీగ్స్నో అడిగి వాళ్ళ బుర్ర తినైనా ఎనేబుల్ చేసుకోండి. ఈ చిన్న మార్పు మీకు తెలియకుండానే ఇలాంటి అటాక్స్ నుండి కాపాడుతుంది. ఇది ఈరోజు సైబర్ కథ. నెక్స్ట్ వెన్స్డే ఇంకొక రియల్ సైబర్ అటాక్ స్టోరీతో కలుద్దాం. సాటర్డే అవేర్నెస్ వీడియోతో కలుద్దాం. దిస్ ఇస్ సైబర్ కథలు. స్టే సైబర్ అవేర్.